నా చెల్లెలు ప్రాణాలతో ఉండాలని కోరుకోవడం తప్ప శిరీష? తను బాగుండాలని కోరుకోవడం నేరమా? చెప్పు శిరీష, చెప్పు చెప్పు. దేవుబాబుకి ఒక అందమైన అణుకుగా ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి. అవును అంకుల్, ఇప్పుడు ఆ సుభద్ర తాళి తెంచేసిందంటే ఇంక తెగతింపులు చేసేసుకున్నట్టే కదా. ఈ లత పని మనిషి అయినా మన మనిషి అన్నంత తెలివిగా ఆలోచిస్తోంది. అసలు పెళ్ళైనప్పటి నుంచి ఆ సుభద్ర ఒక్కరోజైనా మిమ్మల్ని దగ్గరికి తీసుకుందా? మీ మనసు ఏంటో తెలుసుకుని ప్రవర్తించిందా? మీరు బాధలో ఉంటే ఏనాడైనా ఓదార్చిందా? అలాంటిది మీకెందుకు బాబూ? మీకు నేనున్నాను. మీ బాధ నాతో చెప్పుకోండి. మీ కళ్ళు తొడవడానికి నా చెయ్యుంది. మీ బాధ పోగొట్టడానికి నా మనసుంది. అసలు ఏ మగాడైనా తన బలహీనతల్ని, తన ఇష్టాయిష్టాల్ని అర్థం చేసుకునే భార్యనే కోరుకుంటాడు. మీకేంటో ఆ సుభద్ర దొరికింది. చెప్పండి బాబూ, ఏం చేయమంటారు? మీరు తనని మర్చిపోయి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి బాబూ, నేను చేస్తాను. నాకు మాత్రం మీరు నవ్వుతూ ఉండాలి. పెళ్లి కాకముందు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఉండండి, మందు కలుపుతాను. వద్దు లత, నాకేమొద్దు. అదేంటి బాబూ, ఈ టైంలో ఎవరైనా జరిగిందంతా మర్చిపోవాలని కోరుకుంటారు. కావచ్చు, కానీ నాకు మర్చిపోవాలని లేదు. ఈ బాధని, ఈ కష్టాన్ని భరించాలనుంది. దీన్ని అనుభవించాలనుంది. సుభద్ర ఏ తప్పు చేయలేదు. అసలు తను తప్పే చెయ్యదు. తప్పంతా నాదే. తెలిసే స్పృహలో ఉండే అన్ని తప్పులు చేశాను. ఈరోజు సుభద్రకి నా ఉనికి నచ్చట్లేదంటే తను నా మీద ఎంత ద్వేషాన్ని, అసహ్యాన్ని పెంచుకుందో అర్థమవుతుంది. ఆ ద్వేషం అంతా పోవాలి. దానికోసం వెయిట్ చేయాలి. ప్రతిరోజు ఆ బాధను అనుభవించాలి. ఎందుకు బాబూ, అంత అవసరం మీకేముంది? ఏ, ఇంతకాలం నేను సుభద్రని బాధ పెడితే భరించలేదా? ద్వేషిస్తే ఓర్చుకోలేదా? ఇప్పుడు నేను భరిస్తాను. ఆ రాక్షసి విషయంలో ఈయన బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే నేనింకా స్ట్రాంగ్గా ట్రై చేయాలి. చేస్తాను. రాసింహ, రా కూర్చో, నువ్వు కూడా భోంచే. పర్లేదన్నా, నేను తర్వాత తింటాను. ఇప్పుడే మాతో పాటే నువ్వు తినాలి. నేనెందుకన్నా, మీరందరూ తిన్నాక నేను తింటాను. నువ్వు పరాయివాడివి కాదు సింహ. అయ్యో, అలా అంటలేదన్నా. మీరెప్పుడు నన్ను సొంత మనిషిగానే చూశారు. ఇంతవరకు సొంత మనిషివే, ఇక నుంచి ఇంటి మనిషివే. నువ్వే గనక లేకపోతే సుభద్ర నాకు దక్కేదే కాదా? తనే లేకపోతే నేను ఏమైపోయేవాణ్ణా? అన్నా, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా వాళ్ళని, నా చెల్లిని నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారన్నా? నిజంగా నువ్వు నా తమ్ముడువైనందుకు చాలా గర్వంగా ఉంది సింహ. సింహ, ఇది నీ ఇల్లు. మొహాటమేంటి? కూర్చో. కూర్చో సింహ. కూర్చో. హలో శిరీష్ గారు. చెప్పండి. మేడం, హరిత ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ వచ్చింది. చెప్పండి, ఏమైంది? గోళీల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్, గ్లాస్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం. ఏంటి?
ఒక్క నిమిషం. ఏంటెస్ఐ గారు, ఏంటిది? అదే శిరీష గారు, మనది కేవలం అనుమానం మాత్రమే రుజువైంది. అనుమానం ఏంటెస్ఐ గారు? ఒకవేళ తను కాకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఆ రోజు నేను ఇంటికొచ్చేసరికి నా పియ్య గదిలోకెళ్ళి డోర్ వేసుకొని విషం తాగేసిందని చెప్పింది. అడిగితే ఎవరితోనో ఫోన్లో మాట్లాడిందని చెప్పింది. ఎంక్వైరీ చేస్తే అసలు ఆ టైంలో ఏ ఫోను రాలేదు. అంటే హరిత అబద్ధం చెప్పిందనేగా? అవును శిరీష్ గారు, కానీ మొన్నటికి మొన్న లోయలోకి వెళ్ళిపోతున్న తను సడన్ గా పక్కకు తిరిగింది. నేను ఆ గోలీల మీద కాలేసి జారి పడిపోయాను. అంటే ఆ గోలీలు తనివేసినట్టే కదా? మీరు కూడా అదే అన్నారు. అవునండి, కానీ గోళీల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ హరిత ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు కదా. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎస్ఐ గారు. ఈ రోజుతో అసలు నేరస్తులను పట్టించి జైల్లో పెట్టించాలనుకున్నాను, కానీ దానికి మళ్ళీ అడ్డుపడింది. ఇట్స్ ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే మేడం. ఏంటి శిరీష, ఎవరు ఫోన్? ఎస్ఐ గారు. ఎస్ఐ గారు ఎందుకు చేశారు? నీ పిఏ గురించా? కాదండి, హరిత గురించి. హరిత గురించా? ఏంటి శిరీష, ఏం జరుగుతుంది? సారీ అండి, మీకు ముందే చెప్పాలనుకున్నాను, కానీ అసలు నేరస్తురాలని పట్టుకొని మీ ముందు నిలబెడదామని ఆగాను. నాకు మొదట్నుంచి హరిత మీదే డౌట్గా ఉందండి. అందుకే కదా ఎస్ఐ గారిని పిలిపించాం. కానీ కరెక్ట్గా అప్పుడే ఆ ముసుగు వ్యక్తి వచ్చి హరిత మీద అటాక్ చేశాడు. అసలు హరిత మీద అంత డౌట్ రావడానికి కారణమేంటి? వనభోజనాలకెళ్లిన రోజు జరిగిన సంఘటన. అంటే ఆ రోజు నువ్వు లోయలో పడిపోయింది యాక్సిడెంటల్గా కాదండి. ఆ రోజు నేను పరిగెడుతున్న దారిలో గోళీలున్నాయి. ఆ గోళీల మీద కాలేసి నేను పడిపోయాను. కాని విచిత్రంగా సరిగ్గా అప్పుడే లోయలోకి జారిపోతున్న హరిత వీల్ చైర్ పక్కకు తిరిగింది, ఆగిపోయింది. అప్పుడే నా అనుమానం బలపడింది. ఒకవైపు నా పియ్య ఆత్మహత్య విషయంలోనూ తను అబద్ధం చెప్పిందని ప్రూవ్ అయింది. అంటే హరితే ఆ గోళీలు వేసిందని అనుమానమా? అవునండి, ఆ అనుమానంతోనే హరిత ఫింగర్ ప్రింట్స్ ఉన్న గ్లాస్ని ఎస్ఐకిచ్చాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ గ్లాస్ మీదున్న హరిత ఫింగర్ ప్రింట్స్ గోళీల మీదున్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వటం లేదు. నా వేలి ముద్రలు నీకెలా దొరుకుతాయి శిరీష? నేను అంత తెలివి తక్కువదాన్ని కాదు. నువ్వు నాకు ప్రేమగా పాలు తెచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది శిరీష. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నమ్మలేకపోతున్నాను శిరీష. నిజంగా ఇవన్నీ హరితే గనక చేస్తుంటే
తన నా దేవుడు కూడా కాపాడలేడు. ఇదేంటి హరికృష్ణకు కూడా అనుమానం వచ్చింది. ఈయనకు అనుమానం వస్తే చాలా ప్రమాదమే. శిరీష, నువ్వసలు మనిషివేనా? ఏం చెప్తున్నావు మా ఆయనకి? అత్తయ్య, అత్తయ్య, త్వరగా రండి అత్తయ్య. ఏమైందమ్మా? చూడండి అత్తయ్య, ఈ మహాతల్లి ఎంతకు తెగించిందో. అసలేమైందో చెప్పు. ఏ చెప్పు, ఇప్పుడు చెప్పు. మా ఆయనకి ఏమేం చెప్పావో అన్నీ ఇప్పుడు చెప్పు. అత్తయ్య, మనం ఎవరు లేకుండా చూసి నా గురించి అన్నీ లేనిపోనివి చెప్పి ఆయన మనసు చెడగొట్టాలని చూస్తుంది అత్తయ్య. అమ్మో అమ్మో, నేను గమనించాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బ్రతికేమైపోయేది? హరిత, ఎందుకలా అరుస్తున్నావు? అయితే మీరే చెప్పండి, తనేం చెప్పిందో మొత్తం చెప్పండి. ఇదిగో, లేనిపోని గొడవలు పెట్టుకో. ఏంటి గొడవలు పెట్టేది నేనా? చూసారా అత్తయ్య, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో ఈయన. అంటే ఈవిడి గారు చెప్పినట్టు నా మీద మీకు అనుమానం మొదలైందన్నమాట. అసలు ఏం జరిగిందో చెప్పు సిస్టర్. ఇదిగో, ఈ శిరీష గారి పిఏ ఉంది కదా. అవును, కోమాలో ఉంది. హా, ఆవిడ గారు కోమాలోకి వెళ్ళడానికి నేనే కారణమంట. అంటే విషం తాగడం అబద్ధమా? ఆవిడ తాగడం నిజమే, కాని తాగించింది నేనంట. ఇంకొకటి కూడా చెప్పింది అత్తయ్య. మొన్న వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఈ శిరీష లోయలో పడిపోయింది కదా, అలా జరగడానికి కూడా నేనే కారణమంట. అదేంటి? ఆ రోజు అందరం చూస్తూనే ఉన్నాం కదా, నువ్వెలా కారణం అవుతావు? అబద్ధాలు చెప్పే నోరత్తయ్య అది. ఎదురుగా నమ్మేవాళ్ళుండాలి గాని ఎంత పెద్ద అబద్ధానైనా అలవోకగా చెప్పేస్తుంది. హరిత, ఇదంతా కేవలం నీ అనుమానం మాత్రమే. అది చాలు కదండి. అడవి మొత్తం తగలపడిపోవాలంటే అంత మంట పెట్టక్కర్లేదు, చిన్న అగ్గిపుల్ల గీస్తే చాలు. ఇప్పుడు మీకు అనుమానంలాగే కనిపిస్తుంది, తరువాత నిజంలా కనిపిస్తుంది. ఎందుకంటే మీకు నా మాట కంటే ఆవిడ మాట అంటేనే తీపి. హరిత, కాదంటారా? చెప్పండి. లేకపోతే ఆ శిరీష చెప్పగానే తనలా చేసుండదని ఎందుకనలేదు? ఒకవేళ చేసుంటే దేవుడు కూడా కాపాడలేడని ఎందుకన్నారు? అంటే నా మీద అనుమానం ఉన్నట్టేగా. చూడు, అన్నయ్య కాబట్టి కేవలం అనుమానపడ్డాడు. అదే ఇంకొకళ్ళు అయ్యుంటే ఈ పాటికి నిన్ను ఇంట్లోంచి తన్ని తరిమేసేవాళ్ళు. ఎందుకు? నీ బ్యాక్గ్రౌండ్, నీకున్న ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. అవునులే, మరీ 2 కాళ్ళకు గజ్జలు తగిలించుకొని చెంగు చెంగుమంటూ తిరుగుతున్నాను కదా. ఇవన్నీ నేనే చేసుంటానులే. రండి, వచ్చి చంపండి, నేనే చేశాను. అది నిజమని తేలని నిజంగానే చంపేస్తాడు. అవునులే, అందరూ నన్నే అనుమానిస్తారు. ఈవిడ గారు ఏడుపు మొహంతో అగ్గిపుల్ల గీసిందిగా, ఇంక నా జీవితం బుగ్గిపాలే.
ఈ శిరీషకు కావాల్సింది కూడా అదే. అసలు ఈవిడి గారు ఇంట్లో అడుగు పెట్టిందే అందుకు. అత్తయ్య, ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో అందరినీ మాయ చేసి నన్ను ఇంట్లోంచి గెంటేసి తను మళ్ళీ ఇంటి కోడ్లైపోవాలని చూస్తుంది అత్తయ్య. అందుకే ఇంత విషయం కక్కుతుంది. ఏం శిరీష, నీకు నిజంగా ఆయన కావాలనుకుంటే అసలు అప్పుడేమైంది నీ బుద్ధి? మనసులో ఏదో పెట్టుకుని విడాకులు ఇచ్చేశావు. ఇప్పుడు రాజీ పడిపోయి మళ్ళీ కావాలనుకుంటున్నావా? అంటే ఇక్కడ నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? వదిన తప్పుల గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? ఏ నువ్వు చేయలేదా తప్పులు? చేశానమ్మా, చేశాను. ఈయన పతనాన్ని కోరుకొని ఇంటికొచ్చాను. కానీ వచ్చాక నా మనసు మార్చుకున్నానుగా. ఈ ఇల్లే నాకు స్వర్గం అనుకున్నాను. ఈయనే నాకు దేవుడు అనుకున్నాను. ఇలా దెయ్యంలా వచ్చి విడదీస్తుందని తెలుసుంటే అసలు ఆ రోజు పంచాయతీ పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని. నువ్వెందుకమ్మా పుట్టింటికి వెళ్ళడం? ఇది నీ ఇల్లు, నువ్వే ఇంటి కోడలివి. నా కొడుకు పక్కన నిలబడే అర్హత నీకు మాత్రమే ఉంది. చాలత్తయ్య, ఈ భరోసా చాలు. మనిషిగా నా మీద జాలి చూపించకపోయినా కాళ్ళు లేనిదానిగా నాకు ఇంత సానుభూతి చూపిస్తే చాలు. నేను ఈ ఇంటికి తిరిగొచ్చినప్పుడే చెప్పాను కదత్తయ్య, ఈ ఇంట్లో ఇంత చోటు చాలని. కానీ ఈ మహాతల్లి ఆ చోటు కూడా ఉంచేలా లేదు. ఏదో ఒక రోజు ఎవరూ చూడకుండా నన్ను చంపేస్తుంది అత్తయ్య. తనిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏయ్, నువ్వింట్లో నుంచి వెళ్ళాక కాస్త మనశ్శాంతి ఉండేది. దాన్ని దూరం చేయడానికి మళ్ళీ వచ్చావా? ఇలా అందరి మీద విషం కక్కడమే నీ పనా? లేదత్తయ్యా, నేనన్న మాటలకి నిజంగా కారణం ఉంది. ఏంటా కారణం? నా పియ్య ఎవరినీ ప్రేమించలేదు. హరిత చెప్తున్నట్టు తను ఆ టైంలో ఏ ఫోను మాట్లాడలేదు. అసలు తనకి ఫోనే రాలేదు. పైగా ఆ రోజు ఇంట్లో హరిత మాత్రమే ఉంది. ఉంటే హరిత చేసినట్టేనా? చెప్తున్నాను కదత్తయ్యా, ఇది అనుమానమే అని. మొన్న వనభోజనాలకు వెళ్ళినప్పుడు నేను పడిపోయిన చోట కొన్ని గోళీలు దొరికాయి. వాటి మీద వేలిముద్రలు హరితవే అయ్యుండొచ్చని హరిత వేలిముద్రలు ఉన్న గ్లాసుని తీసుకెళ్లి పోలీసులకిచ్చాను. రెండు సరిపోయాయా? లేదు. మరి కానప్పుడు తన గురించి అంత చెడుగా నా కొడుకెందుకు చెప్పావు? అంటే నీకు నిజంగానే ఇంట్లో స్థానం సంపాదించాలనుందా? నా కొడుక్కి భార్యను దూరం చేసి మళ్ళీ నువ్వు దగ్గరైపోవాలనుందా? అత్తయ్యా, అమ్మా, ఏంటిది? నువ్వు ఆగు హరి. ఈ శిరీషకు అసలు సంస్కారం ఉందా? నువ్వేదో మాటిచ్చా అన్నావని దీన్ని ఇంట్లో ఉండనిచ్చాను గాని అసలు మనిషికి మనిషికి మధ్య గోడ కడుతుందని తెలుసుంటే అసలు రానిచ్చేదాన్నే కాదు. ఇంకా ఎన్నిసార్లు మా జీవితాలతో ఆడుకుంటావే?
నా కొడుకుని చంపడానికి వచ్చావు. క్షమించి వీడు భార్యను చేసుకున్నాడు. బంగారం లాంటి అన్నా చెల్లెలని విడదీయాలని చూశావు. మీ అమ్మ మాట విని వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ దాపరించావు. ఏ ఈ మాత్రం సంతోషంగా కూడా ఉండనివ్వవా మమ్మల్ని? ఇంకోసారి ఇలా లేనిపోనివి కల్పించి చెప్పావనుకో, ఆడదానివని కూడా జాలి చూపించను. జాగ్రత్త. పదమ్మ హరిత. చాలా థ్యాంక్స్ శిరీష. దేనికండి? నా చెల్లెలు సుభద్ర భోంచేసేలా చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా